నేటి పిల్లలే రేపటి యువత, రేపటి యువతే దేశ భవిష్యత్ అన్నారు డాక్టర్ సురేంద్రబాబు. దేశ భవిష్యత్తు బలంగా ఉండాలంటే మార్కులు మాత్రమే కాదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. నేషనల్ యూత్ డే సందర్భంగా స్వామి వివేకానంద ఆశయాలను గుర్తు చేసుకుంటూ పిల్లల పెరుగుదలలో తల్లిదండ్రుల పాత్ర, యువత మానసిక శారీరక ఆరోగ్యం ఎంత కీలకమో చెప్తున్న డాక్టర్ సురేంద్రబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత శారీరకంగా మానసికంగా బలంగా ఎదగాలంటే మోటివేషనల్తో పాటు ఆరోగ్యం కూడా ఎంత ముఖ్యమో నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం వివరించడానికి మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్రబాబు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నేషనల్ యూత్ డే ప్రాధాన్యత ఏంటి? యువత ఎందుకు స్వామి వివేకానంద ఆలోచనల్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాలంటారు? సుమారుగా 1985 నుంచి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో డిక్లేర్ చేశారు, భారతదేశానికి యూత్ ఐకాన్ ఎవరు అంటే స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవాలని అప్పటి నుంచి మన దేశంలో చేసుకుంటున్నాము. అసలు స్వామి వివేకానంద లాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో చాలా అరుదైన వ్యక్తిగా కనిపిస్తారు మనకి. ఎందుకోసం అంటే ఏ దేశమైనా కానీ ఏదైనా కానీ పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, పెద్ద మార్పు జరగాలంటే అది వయసు అయిపోయిన వాళ్ళతోనో, అంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత పెద్ద మార్పులు తీసుకురావడం అనేది సాధ్యం కాదు. సో యువతకి యూత్ ఐకాన్ ఎవరంటే స్వామి వివేకానందనే. స్వామీజీ చాలా స్పష్టంగా చెప్పారు, మనకి బలంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, మన మీద మనకి ఫెయిత్ ఉండాలి అని చెప్పి. అది ఈరోజు యువతలో లోపించింది. అందుకోసమనే స్వామి వివేకానందాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. ఫిజికల్ హెల్త్ అని మీరు అన్నారు కదా, చాలా మంచి పాయింట్ చెప్పారు. భగవద్గీతని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలరు అని అడిగినప్పుడు స్వామీజీ చెప్పాడు, భగవద్గీత చదవడం కంటే ముందు మీరు ఫస్ట్ ఫుట్బాల్ ఆడండి. సో శారీరకంగా దారుఢ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మానసికంగా ఆరోగ్యంగా ఉండగలరు. తర్వాత మీరు హయ్యెస్ట్ కాన్సెప్ట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలరు అని చెప్పి. సో ఈరోజు యువతకి ఆదర్శం స్వామీజీని చదివిన తర్వాత వీళ్ళలో చాలా చిన్న మీరు చూస్తుండొచ్చు, అది ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది నాకు. ఒక అమ్మాయికి నీకు పీరియడ్స్ వచ్చినాయా లేదా అని అడిగినందుకు ఆమె ఆత్మన్యూనతకు లోనయ్యి చనిపోయిందని చెప్పి, సిద్దిపేటలో రీసెంట్గా ఒక డాక్టరు కులం పేరుతో ఆ ప్రేమ నిరాకరించని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. అంటే వాళ్ళ మీద అది ఎంత బాధాకరం అంటే, వాళ్ళ మీద దయ, సింపతి మనకు అన్నీ బాగుంటుంది, కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఎంత లాస్ అనేది మనం చెప్పలేము. సో ఈరోజు యువత ఇలాంటి చిన్న వాటికి కానీ పెద్ద వాటికి కూడా కానీ, ఇప్పుడు కులం పేరుతో దూషించడం చాలా పెద్ద విషయం అయి ఉండొచ్చు, పీరియడ్స్ వచ్చినా లేదా చూపించు అని అడగడం చాలా పెద్ద విషయం అయి ఉండొచ్చు, పెద్ద విషయం కూడా. కానీ ఎంత అవమానం జరిగినా సరే జీవితంలో మనం ముందుకెళ్ళాలి, మనం ఆత్మవిశ్వాసంతో ఉండాలి, మనం ఎదుర్కోవాలి అనే సందేశాన్ని స్వామీజీ ఇచ్చారు. ఆ స్వామీజీ అనగానే మనం అర్థం చేసుకొని ఆచరిస్తే మన జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళచ్చు. అంటే ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు నేటి యువతకి వివేకానంద ఆలోచనలతో ఎలాంటి సందేశం ఇస్తున్నారు మీరు? ఈ స్వామీజీ ఒక మాట అంటారు, ఐ యామ్ ఏ వాయిస్ వితౌట్ ఫామ్, నేను శరీరం లేకుండా ఉన్న స్వరాన్ని అని చెప్పి. నేను అందుకోసమనే పొద్దున్నే అందరికీ మెసేజ్ పెట్టాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ. ఈరోజు స్వామి వివేకానంద చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ పూలమాలలు వేసి మేము నివాళులు అర్పిస్తున్నాము, ట్రిబ్యూట్స్, హోమేజ్ ఇలాంటి పదాలు అసలు వాడకండి. ఎందుకంటే నివాళులు అర్పించడానికి ఆయన ఏదో అంటే చనిపోయిన వ్యక్తిలాగా కాదు, ఆయన చిరంజీవి. ఇప్పుడు మన పురాణాలు ఆంజనేయ స్వామి అంటారు కదా, అలాంటి వ్యక్తి. ఆయన శారీరకంగా ఇక్కడ లేరు, కానీ ఆయన మాటలు ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచ యువతిని ప్రతి క్షణము ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. కాబట్టి స్వామీజీని కన్నా ఆదర్శంగా తీసుకుంటే ఎలక్ట్రిఫైయింగ్ అంటాం, అంటే కరెంట్ షాక్ తగిలినట్టే ఉంటుంది ఆయన పదాలు. సో ఈరోజు యూత్కి స్వామీజీ మెసేజ్ మనం అర్థం చేసుకుంటే ఇంకా ఏది అవసరం ఉండదు. భారతమాతకి ఏ రకంగా సేవ చేయాలి, రోగి దేవోభవ, మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ, అంటే చదువురాని వారికి చదువు చేయించమని చెప్పినారు, రోగులకి సేవ చేయమని చెప్పినారు, పేదవారికి సహాయం చేయమని చెప్పినారు. ఇది చేస్తే దేశం మొత్తం మారిపోతుంది. సో ఇలాంటి సందేశాన్ని స్వామీజీ దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం. మొత్తానికి ఆరోగ్యంగా ఉన్న యువతే దేశానికి ప్రధాన పునాది అని డాక్టర్ సురేంద్రబాబు చెప్తున్నారు. అంటే నేషనల్ యూత్ డే సందర్భంగా యువతకి ఒక మంచి మోటివేషనల్ కూడా డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.